దళితుల భూమి సమస్య గురించి 161/1, 161/2 ఈ రెండు సర్వే నెంబర్లో 204 ఎకరాల భూమి అది దళితులకు సంబంధించింది. 1972లో ఇది అసైన్మెంట్ ల్యాండ్ సీలింగ్ యాక్టివ్లో దళితులకు ఇచ్చినటువంటి భూమి ఇది. ఆ రోజు నుంచి వాళ్ళు కాస్తు చేసుకుంటూ దున్నుకుంటూ జీవనోపాధి కల్పించుకుంటారు. ఆ తదుపరి ఎప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని నిషేధించబడింది. అమ్మబడదు కొనబడదని నిషేధించబడింది. తదుపరి అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014లో వచ్చినాక కేసీఆర్ అసెంబ్లీలో ఒక వాక్యం చెప్పింది. ఏమని? ఈ అసైన్మెంట్ భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తా, ఒక చట్టం తెచ్చి హక్కు కల్పిస్తా అనేసరికి ఏమైంది? ఈ యొక్క పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు, పెద్దలందరూ గద్దల్లే ఖాళీ అసైన్మెంట్ ల్యాండ్ ఏడేడున్నాయి, ఎట్లెట్లున్నాయి, ఎక్కడున్నాయని ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని దాని మీద ఒక జీవో తీసుకొచ్చి ఏం చేసారు? మన చిలాసాగర్ భూమి గురించి అయితే ముఖ్యంగా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆ రోజు 161 సర్వే నెంబరు, 139 సర్వే నెంబరు, 172 సర్వే నెంబర్లు ఇవన్నిటిని ఆయన ఓళ్ళో పెట్టి మీ భూములు పోతున్నాయి, ప్రభుత్వం గుంజుకుంటుంది, ఓళ్ళో పెట్టి ప్రభుత్వం గుంజుకుంటుంది, ప్రభుత్వం తీసేసుకుంటుంది అని చెప్పి ఒక అపోహలు తెచ్చి దాని మీద ఈ బీద రైతులు భయభ్రాంతులకు గురై అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగే తిరిగినా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఓళ్ళో పెట్టారు. తదనంతరం 2018లో ఎప్పుడైతే ధరణి తెచ్చారో ఆ ధరణికి పాస్బుక్లు మాకు కూడా కావాలి, దళితులు మాకు కూడా రైతు బంధు పడితే మా పాస్బుక్లు మాకు ఇవ్వండి అని ఆపోజిట్ తిరిగితే కూడా ఈ భూమి ఇవ్వబడదు, ఇది భూమి కేసులో ఉంది, ఇది అసైన్మెంట్ ల్యాండ్ మీకు ఇవ్వబడదు, ఇది కేసులో ఉంది, కేసులో ఉన్న భూమిని మేము ఇవ్వలేమని చెప్పారు. తదనంతరం ఏం చేసినా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఒక బినామీలను తెచ్చి పెట్టిండు. బినామీలను తెచ్చి ఓడ్లో పెట్టి ప్రతి 5 ఎకరాలకు ప్రతి 5 ఎకరాలు అంటే రైతులను మాయమాటలు చెప్పి మోసగించి ఈ భూమి పోతుంది, గుంజుకుంటారు, ప్రభుత్వం లాగేసుకుంటుంది, మీకేం కావాలో చెప్పి మేము ఇస్తాం, మేము చూసుకుంటాం, మేము పోరాడతామని ఒక అవగాహన తెచ్చి వాళ్ళ భూములు కాల్ చేసారు. వాళ్ళకి పైసలు కూడా ఇవ్వలేరు పాపం. ఆ భూములు వాళ్ళే కావాలి. ఈ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఎప్పుడైతే కలెక్టర్ అయిండో ఈ అసైన్మెంట్ భూములన్నీ దిగమింగేసిండు, భూ కబ్జాదారుడు అయిపోయాడు, భూ బకాసురుడు అయిపోయాడు. రెండోది ఈ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు అంజిరెడ్డి కానీ బాలరెడ్డి కానీ వీళ్ళు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. ఎంపీ రఘునందన్ రావు ఈ ఎస్సీల భూమి గురించి వెంకటరామరెడ్డి పేరు మీద కానీ రాజపుష్ప పేరు మీద కానీ ఉన్నట్టయితే దేనికైతే దానికి అది నిరూపించకపోతే మా ఎంపీ రాజీనామా చేస్తాడని కోరారు. దానికి నేను సవాలు విసురుతున్నా. అతి త్వరలోనే దాన్ని నిరూపిస్తాం. అది తదుపరి నిరూపించిన తెల్లారి మరి వెంకటరామరెడ్డి చిలాసా గ్రామానికి వచ్చి ఆ దళితుల కాలు కడిగి క్షమాపణ కోరుకొని తన ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాడని నేను సవాలు విసురుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.